హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇటువంటి జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే రాయచూరులో మనకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఆగస్టు 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సండే రోజున ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి హోటల్ సంతోషి నోవోటెల్, రాయచూర్, కర్ణాటక. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్, తెలంగాణలో ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ కర్ణాటకలో, జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో. డిపార్ట్మెంటు, డిజిగ్నేషన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రొడక్షన్ ఏపీఐ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్, కెమికల్, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్ టు అసిస్టెంట్ మేనేజర్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, కెమికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లోకి ఎగ్జిక్యూటివ్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రాసెస్ R&D డిపార్ట్మెంట్లో ట్రైనీ అండ్ సీనియర్ ట్రైనీగా మనకి ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ R&D డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ గారు ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం అనేది ఉంటుంది. మనకి ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మనకి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ 6 months, ఆధార్ కార్డు కనుపడుకుని ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.